ఇట్లా ఒంటరిగా ఉంటున్నారా? ఏ ఒళ్ళెలా ఉంది? మిమ్మల్ని చూడకముందు బాగానే ఉంది, చూసిన తర్వాత కొంచెం జ్వరం వచ్చినట్టుంది. జ్వరం వచ్చినట్టుందే? నీకెంత ధైర్యం రా? నీకెందుకురా? నీకేమన్నా కట్టుకున్న పెళ్ళవా? అవునరా, నాకు కట్టుకున్న పెళ్ళమే, నేను దానికి కట్టుకున్న మొగుల్ని. ఎంత ధైర్యం? ఎవరు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఇక్కడ సార్ మా ఆవిడ గుడి నుంచి వస్తుంటే మీరు వెంబడి గోల్ చేస్తున్నారు సార్. బాగుంది, చాలా బాగుంది. ఎవరు బాగుందా? ఆవిడ గోల్ చేస్తుంటే మీకు బాగుందా? ఆగండి సార్, కమ్ టు ది పాయింట్. ఎరా ఆడపిల్లలు ఉంటే పెడుతుంటే గోల్ చేస్తారా మీరు? అందేవురా జమ్మలు అడగండి. మన పేరు జంట్రౌడీలో చట్టరౌడీ. మాస్టర్ మన పేరేం సార్? కృష్ణారావు గారండి. ఎక్కడ పనిచేస్తున్నాం సార్? రాజేశ్వరి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. మన ఆవిడ గారి పేరు? మనవిడ. ఆవిడ పట్టుకుని మనవిడ అంటారు సార్. కమ్ టు ది పాయింట్, కమ్ టు ది స్టేషన్. అలాగే, కమ్ టు ది స్టేషన్. ఏమిటి కొత్త సెటప్? కొత్త సెటప్ ఏం కాదే, పాత సెటపే. మన శోభన నాటి చీర మళ్ళీ కట్టుకున్నాను అంతే. శోభనం? మన శోభనం? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు అసలు పెళ్లి కాలేదు మూడు రోజులు కోరేస్తుంటే నువ్వు రోజు రోజుకి అడ్వాన్స్ అయిపోతున్నావేంటి? పరాయి వాళ్ళతోనేమో మీ భార్య అని చెప్తారు, నాతోనేమో కాదు పొమ్మంటారు. ఇదేం న్యాయం చెప్పండి? అలాగే పడతానా? నేను అవుతాను. ఆ పోలీస్ కానిస్టేబుల్తో చెప్పారు. అదే అదంటే ఆ సందర్భం లేదు. సందర్భం వేరైనా చెప్పింది నిజమేగా? నిన్ను రక్షించాలని ఏదో అబద్ధం కానీ నిజంగా నా పెళ్ళాగా. ఓకే, అలాగే అనుకుందాం. కనీసం నా మీద ప్రేమైనా లేదా? ప్రేమ నీ మీద? ఊరికి దబాయించకండి. నా మీద ప్రేమ లేకపోతే ఆ రౌడీని ఎందుకు కొట్టారు? ఆ విధంగా నీ గురించి కారు కొట్టు కూర్చుంటే ఒళ్ళు మండి కొట్టా. ఆ ఒళ్ళు మంటని ప్రేమ అంటారు. యు బ్లడీ చీట్! నీ మాటల గాడితో నా శీలాన్ని చెడగొట్టి నన్ను పెళ్ళాడదాం అనుకుంటున్నావా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మీ భార్యగా మీ ప్రేమను సాధించడం అసాధ్యం అయితే అందుకోసం తపస్సు చేసైనా సరే సాధించుకుంటాను. అబ్బో తపస్సు! నువ్వు ఇలాంటి సతీ సావిత్రి డైలాగ్ చెప్తే నేనేమన్నా నేను ప్రేమిస్తాను అనుకుంటున్నావా? బ్రహ్మచారులకు ఇల్లు అద్దెగా ఉన్న నా శుభం గారు గొడవ పెడితే నాకు పెళ్ళయిందని అబద్ధమని నీ ఫోటో ఆవిడ చూపించాను. నువ్వు నిజంగా నా గురించి నా దుబ్బ తెచ్చేస్తున్నావు. ఏమండి, నేను నిజంగా మిమ్మల్ని బాధ పెడుతున్నానా? బాధ పెట్టడమా? హింస, చిత్రహింస పెట్టేస్తున్నావు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నన్ను ఇలా శోధించి సాధించి వేధించి బాధించడానికి నేను నీకేం అపకారం ఇస్తాను చెప్పు. నా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావో, నన్ను ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహం పారేస్తాను. కానీ మళ్ళీ నీ మొహం జన్మలో నాకు చూపించకూడదు. వెళ్ళిపో ప్లీజ్, గెట్ అవుట్. ఇదే మీ నిర్ణయమా? నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను. అదే నా నిర్ణయం. ఏమైందండి అక్కడ? అక్కడ యాక్సిడెంట్ జరిగి ఓ అమ్మాయి వ్యాన్ కింద పడి చచ్చిపోయిందయ్యా. అమ్మాయ్యా? ఎవరండి అమ్మాయి? ఎవరోనండి, చూస్తే లక్షణంగా ఉంది. వ్యాన్ కింద పడి చచ్చిపోయిందండి పాపం. తెల్లచీర తెల్లజట్టు పెట్టుకుని ఉంది. చూస్తే ఉన్నోళ్ళు అమ్మాయిలా ఉందండి. ఏమైందండి? రాదండి. కాదు కాదండి, మానే సుబ్బారావు అమ్మాయి సీత.
మీరు ఆ పార్వతిని పోగొట్టుకున్న దేవదాసుల ట్రాజడీ ఫీలింగ్ ఇస్తుంటే మేము భరించలేమా? అవునండి, రాధ ఉన్నంత కాలం ఆవిడ ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి చాలా రకాలు ప్రయత్నించారుగా. ఇప్పుడు నీ అదృష్టం కొద్ది ఆవిడ రావడం వెళ్ళిపోయిందిగా, ఇక హాయిగా ఉండు. నన్ను చూస్తుంటే మీ ఇద్దరు వేళాకోళంగా ఉందా? అది లేకపోతే ఏమిటా, మంచో చెడు రాజుతో స్నేహం లేకపోయినా కాస్త పరిచయం కలిగింది. ఇప్పుడు ఆ రాధ కనిపించబోయేసరికి బాధపడుతున్నాను. ఇందులో తప్పే ఉంది? ఓహో, మీకు తెలియకుండానే మీరు ప్రేమలోకి దిగారనమాట. ప్రేమ లేదు, దోమ లేదు. ఆమెను అనవసరంగా తిట్టానే అని బాధపడుతున్నాను. ఒరేయ్, నీది డెఫినెట్ గా ప్రేమకేసారా? నాతో చిన్న సహాయం వింటావా? ఏమిటి? నువ్వురా ఒంటరిగా ఉన్నంతకాలం రాధ కాకపోతే మరి స్వచ్ఛభామైన నీ ఇంట్లో దూరి రాధలాగే బాధ పెట్టే అవకాశం ఉంది. అది నిజమేనండి. మేము మీ శ్రేయోభిలాషులుగా చెప్తున్నాము. మీ తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయిని మీరు వెంటనే పెళ్లి చేసేసుకుంటే రేపొద్దు రాధ మళ్ళీ వచ్చిందనుకో, నో వేకెన్సీ బోర్డు చూపించొచ్చుగా. అది కదా అసలు విషయం చెప్పేస్తున్నాను. రాధ దూరం అయితే నాకు నిజంగానే బాధగా ఉంది. ఐఎమ్ సారీ బ్రదర్. నీ రాధ కనిపించలేని పోలీస్ రిపోర్ట్ ఇస్తే? ఆ రాధ ఈయనకి ఏమవుతుందని పోలీస్ రిపోర్ట్ ఇస్తారండి. అదే నిజమే. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయక్కర్లేదు, నేనే పోయి ఎత్తుకుంటా. నేను చూడరా? ఏ అక్కరు. నేను లోపలికి రావచ్చా? లోపలికి రావచ్చా అని అడుగుతున్నాను. నన్ను క్షమిస్తాను, నేను అనవసరంగా బాధ పెట్టాను. నువ్వు కనపడిపోయేసరికి ఊరంతా వెతికి ఇప్పుడే వచ్చాను. ఇక మీద నేను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉన్నాను. నేను ఆరాటం పెళ్లి కొడుకు పేరెంట్స్ వాళ్ళని గదిలోకి లాగాడని ఒక్క రోజు నీ పెళ్ళాన్ని కనపడకపోయేసరికి నీ ఇంటికి వచ్చి ఆడాలంతా నీకు పెళ్ళాలని కనపడుతున్నారా? అయ్యో, అది కాదు పెద్దమ్మ గారు. రాధ కనిపించపోయేసరికి ఆ బాధలో నువ్వు నిజంగా బాధపడుతున్నావా? ఆ అమ్మాయి ఉన్నంతసేపు నేను నీకు మొగుడిని కాదా, నువ్వు నాకు పెళ్ళాను కాదని చంపుకు తిన్నావు కదయ్యా. నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదు, అదిగో అక్కడ ఉంది. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు అన్న మాటలకి నీ భార్య గుళ్ళో కూర్చుని ఏడుస్తుంటే నేనే తీసుకొచ్చాను. అయినా మీ ఇద్దరు బద్ధ శత్రువులాగా ఉన్నారు కానీ భార్య భర్తలాగా కాపురం చేస్తున్నారా? పొరపాటైందండి. ఆ పొరపాటు మీది కాదయ్యా, మీరు చదువుకున్న చదువులు. మీ ఇద్దరు పెద్ద పెద్ద చదువులు చదివారే కాని భార్యాభర్తలిద్దరూ ఎలా మసులుకుంటే ఆ సంసారంలో ఒడిదుడుకులు లేకుండా ఉంటాయో మాత్రం మీకు తెలియదు. మీ చదువుల వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల వల్ల జీతాలు వస్తాయి, జీతాల వల్ల జీవితాలు గడిచిపోతాయే కాని జీవితానికి కావలసిన తెలివితేటలు మాత్రం రావడం లేదయ్యా. నేను మా ఆయన పెద్దగా చదువుకోకపోయినా మేము సంసారం చేశాం, మేము గొడవలు పడ్డాం. కానీ ఎన్నడూ ఇలా మీలా రోడ్డును పడలేదు, మూడో మనిషి చేత మాట పడలేదు. పగలు పోట్లాడుకుంటే రాత్రులు మాట్లాడుకునేవాళ్ళం, రాత్రులు పోట్లాడుకుంటే పగలు మాట్లాడుకునేవాళ్ళం. అంతేగాని మీలాగా మాత్రం సంసారం చేయలేదు. అలాగని మేమేదో గొప్పగా సంసారం చేశామని చెప్పను, కానీ మీకంటే చక్కగా సంసారం చేశాం కాబట్టి నా పసుపు కుంకుమ చెరిగిపోయి 10 ఏళ్లైనా ఆనాటి తీపి జ్ఞాపకాలు నా మనసులో ఇంకా పచ్చగానే ఉన్నాయి. అవును, మీ ఆయన కోపంలో ఏదో ఒక మాట అంటే అలా వెళ్ళిపోవడమేనా? ఇదిగో చూడమ్మా, సంసారం చేసే ఆడది నీళ్ళల్లో ఉన్న చేపలాంటి. నీళ్ళల్లో ఉన్నంత వరకే చేపకు బ్రతుకు, ఇంట్లో ఉన్నంత వరకే ఆడదానికి పరువు. ఇదిగో చూడు, ఇంకొకసారి మీరు ఇలా గొడవ పడ్డారంటే మీ ఇద్దరిని నేనే ఇల్లు ఖాళీ చేయించేస్తాను. నా మీద ప్రేమ లేకపోతే ఆ రౌడీలు ఎందుకు కొట్టారో చెప్పండి. వాడు నీ గురించి కారు కూతురు కూర్చుంటే ఒళ్ళు మండి కొట్టారు. అదే ఆ మంట పేరే ప్రేమ అంటారు. రాధా మై డార్లింగ్. ఏం డల్గా ఉన్నావు? ఒంట బాగాలేదా? బాగోపోగట్టేగా పడుకుంది. పొద్దున ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావుగా? ప్రొద్దున బాగుంటే ఇప్పుడు బాగుండాలందా? 5-6 రోగం రావడానికి ఎంతసేపు కావాలి? ఏం ఫీవర్గా ఉందా? టెంపరేచర్ ఏం లేదే.
నాకు వచ్చిన రోగం జ్వరం కాదు. అబ్బబ్బబ్బబ్బా, మాయదారి కాళ్ళకి ఏమైంది ఏమో కానీ ప్రొద్దు నుంచి ఒకటే లాగుతున్నాయి. మరి ఆ సంగతి చెప్పవే. చెబితే ఏం చేసేవారు? లక్ష్మిని పిలిచి కాస్త కాలు పట్టమనేవాడిని కదా. ఇంకా నయం, సుబ్బమ్మ గారిని పిలిచి ఒళ్ళు పట్టిస్తానం లేదు. పిక్కుమాలిన జన్మ. రోగం వస్తే ఆల్నా పాలనా చూసే దిక్కే లేకుండా పోయింది. ఇదిగో నువ్వు ఇలాంటి ట్రాజడీ డైలాగులు వాడావంటే నేను ఒప్పుకోను. సరే, పట్టణం చాలండి, మీ చేత కాళ్ళు పట్టించుకోవడం నాకేం సిగ్గులేదనుకున్నారా? ఒంట్లో బాగాలేనప్పుడు సిగ్గులు బొగ్గులు అంటే ఎలా? అయినా పద్ధతాలు నాకు సిగ్గు లేనప్పుడు పట్టించుకోవడం నీకెందుకు? భర్త చేత కాళ్ళు పట్టించుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అందుకునేగా అన్ని వేసేసాను. అదేం పర్వాలేదు, పట్టించుకో. మంచి పని చేశారు కానీ వదలండి. ఇదేం తప్పు కాదు రాదా. శ్రీకృష్ణంతటి వాడు దొరకునా ఇటువంటి సేవ అంటూ సత్యభామ కాళ్ళు పట్టట. వాడి ముందు నేనంట. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు మీరు వదులుతారా లేదా? ఏం సీన్ జరిగిపోతుంది. ఏమిటా కేకలు? పడుకో ముందు.